మంత్రి గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చేసిన పెద్దలందరికీ పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మన తిప్పర్తి మండలంలో ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన గురించి తీర్మాన్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళ పత్రికా బృందం పోయి ఏదేదో సందుపు మీద అక్కడ ఎలక్షన్లో యాక్చువల్గా జరిగేది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నామినేషన్ చేసుకుని నామినేషన్ ఇస్తే స్వతంత్రంగా అందరూ చేయొచ్చు. కావాలని కిడ్నాప్ ఒక డ్రామా వాడి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇట్లా చేసిండు, అట్లా కిడ్నాప్ చేసిండు, మూత్రం దాపించిండు అని ఒక బీసీ ఉండలు వేసుకొని మామిడి యాదగిరి అనే మనిషిని ఉండలు వేసుకొని ఇట్లా హింసించి కిడ్నాప్ చేసిండు, నామినేషన్ పత్రాలను చింపేసిండు అని మన మంత్రి గారి మీద కోపంతో ఇదంతా మంత్రి గారు చేస్తున్నాడనే ఉద్దేశం చెప్పి ప్రజలకు చెప్పడానికి ఎంత కూటుపుటాన్ని నడిపి కంచర్ల భూపాల్ రెడ్డికి మరి మతి స్థిమితం ఉన్నదో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ మామిడి యాదగిరి అంటే ఆయనకు మైండ్ పనిచేయక ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబంలో తల్లిని కానీ భార్యని కానీ హింసించి ఎన్నోసార్లు బజార్న పడితే అదే సందీప్ రెడ్డి వచ్చి ఎన్నోసార్లు పరిష్కారం చేసిండు. పెద్ద మనుషుల వాళ్ళ భార్య భర్తలకు సమాధానం చెప్పిండు. ఆ ఊరికి ఎన్నోసార్లు ఎంతో మంది ఎన్నిసార్లు అయినా కూడా బీసీలే ఆయన ఎమ్మటి ఉంటారు, 24 గంటలు బీసీలే ఉంటారు. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఆ ఊళ్ళో దేవాలయాలు కట్టించిండు, లక్షలు పెంచి ఆయన బిజినెస్ చేసుకునే మనిషి. సందీప్ రెడ్డి తలుచుకొని ఊరికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్ని కార్యక్రమాలు చేసి ఆ ఊరికి రోడ్లైనా కానీ మంత్రి గారిని ఎమ్మడి పెట్టుకొని మా ఊరికి ఆ పని కావాలి ఈ పని కావాలని ఎన్నోసార్లు కూడా సందీప్ రెడ్డి మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఏనాడన్నా బీసీలైనా కానీ ఎస్సీలైనా కానీ ఇచ్చపరిచిన దాఖలాలు లేవు. ఇవాళ కొత్తగా వచ్చి ఎలక్షన్ల మూవ్మెంట్లో వచ్చి ఏడా వినాన్స్ అయితో ఏడా ఆ ఊరు అభివృద్ధి అయితో అనే ఉద్దేశం మధ్యలో పెట్టుకొని మా PRS కు అక్కడ స్థానం లేకుండా అనే ఉద్దేశంతో వచ్చి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం మాట్లాడుతాడో ఆయనకి అర్థం కాదు. ఒక చిన్నపిల్లగాడి లెక్క వచ్చి గ్రామ అభివృద్ధి వద్దా ఆయన చేయకుండా చేయపాయ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్రామాలలో మంత్రి గారు మరొక నల్గొండ నియోజకవర్గాన్ని ఆదర్శ నల్గొండ నియోజకవర్గాన్ని చేస్తాను కానీ కంకణం కట్టుకొని ఆ ఊరికి మననే 40-50 కోట్లు కేటాయించి రోడ్డు సౌకర్యం కల్పిస్తుండు. ఆ ఊరికి ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్లు వేపించిండు, ప్రతి ఒక్కరు ఆర్థిక సాయం చేసిండు. అదే మొన్ననే ఆ ఊరు నుంచి బహిరంగ సభకు తరలి వస్తే ఎవరు జేబుతో పుస్తక తాడు తీసేస్తే ఎమ్మట వాళ్ళని తీసుకొచ్చి అదే సందీప్ రెడ్డి తీసుకొచ్చి బీదలు సార్ పాప వీళ్ళకు పుస్తక తాడు పోయిందంటే ఎమ్మటే 2 తులాల బంగారాన్ని కొని నగ చేయించి పుస్తక తాడు చేయించి ఇచ్చిండు. అది చూడలేక ఈయన ఎన్నడన్నా 10 రూపాయలు బీద వాళ్ళకి సాయం చేసిన దాఖలాలు లేవు. సచ్చినా బతికినా శుభకార్యం చేసినా మంచి చెడు చేసినా కూడా ఎన్నడన్నా 10 రూపాయలు సాయం చేసిన దాఖలాలు లేవు. ఈ కంచర్ల భూపాల్ రెడ్డికి ఏం మోకం పెట్టుకొని ఆ ఊళ్ళే ఈ క్యాండిడేట్ వేస్తాడు. గ్రామస్తులు తెలుసుకుంటారు, మనకు నినామస్కు చేసుకుంటే అభివృద్ధి జరుగుద్ది, ఎవరుంటే బాగుంటుంది గ్రామస్తులకు ఎరక. ఈయనకేం ఎరక? ఆ ఊరికి ఎన్నడన్నా 10 రూపాయలు పెట్టి బాగు చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు మంచిగా మనసుండి మాట్లాడండి. ఒక మైండ్ పనిచేయని మనిషిని పట్టుకొని ఆయనను లేనిపోని మాటలు చెప్పి చేసి నువ్వు ఆయనతోటి స్టేట్మెంట్ ఇప్పించి ఆయన కాడ కూర్చొని ఆయనతో మాట్లాడించి ఊరు అభివృద్ధిని నాశనం చేస్తే బాగుండదు. తిప్పటి మండలం మన మంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తిప్పటి సెంటర్లో 10 కోట్లతో పెట్టి సుందరీకరణ పనులు చేపిస్తుండ్రు. సెంట్రల్ లైటింగ్ చేస్తుండ్రు ఒక గ్రామ పంచాయతీకి. ఆ ఘనత ఎవరికి? నువ్వు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడన్నా చేసినప్పుడు ఉన్నదా? మీరు రాండి, పత్రిక ముఖంగా రాండి, సవాల్ చేస్తున్నా. ఎవరు అభివృద్ధి చేసిర్రు? మీరు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండి ఏం చేసిరో, సార్ మంత్రి గారు ఉండి ఏం చేసిరో ఇప్పుడే చెప్పుదాం. ప్రతి ఒక్క గ్రామాలలో మేము వేసిన రోడ్లే మళ్ళీ మేము వచ్చి మళ్ళీ ఆ రోడ్లకే మేము ఇవాళ మళ్ళీ రిపేర్ చేస్తున్నాం. 10 ఏళ్ళల్లో ఎన్నడన్నా ఒక గంటెడు మన్ను పోసి ఎంత రోడ్డు ఇవాళ రోడ్డు చూసుకున్నాం పారి. మళ్ళీ ఇవాళ సార్ వచ్చినాకనే అన్ని రోడ్లు శాంక్షన్ చేయించి ఇవాళ టెండర్లు పెట్టించిండు.
ఒక్కొక్క రోడ్డు డబల్ రోడ్డు చేస్తుండు. రాయగూడ రాజపేటకు, గంగనపాలానికి, కాశాలగూడానికి ప్రతి ఒక్క ఊరుకు డబల్ రోడ్లు వేసి పనులు జరుగుతున్నాయి. కానీ మీ సకలానికి వెళ్ళడానికి ఒక రోడ్డు చేసిన దాఖలాలు లేవు, ఒక సీసీ రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఏ ఊరికి ఏ కార్యకర్తకు లాభం చేసిన దాఖలాలు లేవు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీరు ఉండండి, అభివృద్ధిని చేసి మాకు సూచనలు ఇవ్వండి. కానీ ఇటువంటి ఎగేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వినాశ కాకుండా చేస్తే ఇనానమస్ అయితే అభివృద్ధి అవుతుందని గితగానే లేకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు? కిడ్నాప్ చేయవలసిన వాడిని సందీప్ రెడ్డికి ఏమవసరం? మీరు కావాలని మీకు ఏడ క్యాండిడేట్ లేకుండా ఉంటే కావాలని బతలాడి పెట్టిస్తుండు. గ్రామాలలో అభివృద్ధి కావాలని, అభివృద్ధి అవుతుందని టీఆర్ఎస్ ఉన్న నలుగురు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళు ఆలోచించి ఈ బలం లేదు మేము పెట్టకుండా ఉండాలని అనుకుంటే నువ్వు పోయి ఆగవాగం చేస్తున్నావు. ఇది మళ్ళీ మీరు గుర్తుంచుకోండి. అభివృద్ధి ఉంటేనే రేపు మీకు ఈ నల్లగొండలో తిరిగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం బాగుంటుంది. ఖబర్దార్ మీరు ఒకటే చేయండి, అభివృద్ధి చేసిన వాళ్ళని చెడగొట్టకండి. ఆయన సందీప్ రెడ్డి అట్లాంటి వాడు కాడు. ఇవాళ నిన్న ఎంతో మంది పత్రికా విలేకరులు అందరు మీడియా కూడా పోతే కూడా అయ్యా ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాడు. ఆయన ఎవరు 24 గంటలు ఎస్సీలైనా బీసీలైనా ఆయన ఎవరు పెట్టుకొని తిరుగుతాడు. ఆపతుంటే సాపతుంటే రేత్రి బండిచ్చి హాస్పిటల్కి తోలిస్తాడు. ఇలా మొక్కలు చేసిన చరిత్ర ఉందా? ఎన్నడైనా ఒక మనిషికి సాయం చేసిన హాస్పిటల్ తీసుకుపోయిన చరిత్ర ఉందా? వచ్చి మీరు ఊళ్ళలో ఎంక్వైరీ చేయండి. ఆయన ఎస్ఎంట్ వాళ్ళని తెలుస్తుంది. ఆయన సంపాదించిన సంపాదన 50% ప్రజలకే చేస్తాడు. దేవాలయాలు కట్టినాడా? అంజనేయులు దేవాలయం కానీ మాత దేవాలయం ఒక ఆయన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండు. మాత నమ్ముకున్న దేవుని మీద సాక్షి చెప్తున్నా, నేను ఎవరికి హాని చేయలేదు. వాడు కాకుండా ఎన్నోసార్లు భార్యను కొట్టా, తల్లిని కొట్టా కూడా మేము పరిష్కరించడం అనేది ఉంది. కానీ బీసీలను వెంబడేసుకొని తిరిగేది వాళ్ళు ఎన్నడూ రెడ్డి పోవడం లేదు. ఇవాళ రెడ్డి కులాలు ఎందుకండి? ఏ కులమైనా కూడా పిల్లలు ఆడపిల్లలను మొత్తం యాదవులను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, రెడ్డిలు మాదివాళ్ళని చేసుకుంటున్నారు, మానవులను చేసుకుంటున్నారు. ఇవాళ కులాలను విభజించి కుల పాతిక ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల 70% మేము ఇస్తున్నాం. 26 గ్రామ పంచాయతీల మండలంలో 16-17 మందికి సర్పంచుల బీసీలను పెట్టాం, 6 మంది ఎస్సీలను పెట్టాం. ఆ ఘనత మాకే ఉంది. రిజర్వేషన్ గురించి మేము ఆలోచిస్తున్నాం. రిజర్వేషన్ 42% పెడితే అది మొక్కలు అడ్డింది ఎవరో బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేసింది. వాళ్ళు ఇస్తారంటే మేము కొట్లాడమా? మేము కొట్లాడాం, తీర్మానం చేసినాం, అన్ని కేంద్రానికి పంపించినాం. ప్రజలందరికీ ఎరికే ఇవాళ బీసీకి రిజర్వేషన్ ఇచ్చడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన మంత్రి గారు మంత్రివర్గం మొత్తం అన్ని తీర్మానాలు చేసి పంపించిన ఘనత కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కావాలని పట్టకాల్చి మీరు వేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం సలహా ఇచ్చిన కార్యక్రమం ఉంది, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం బీదలకు ఇంటికి చేరిన కార్యక్రమాలు పెట్టాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఏదైనా 10 ఏళ్ళు వెళ్ళి అందరికీ నాశనం చేసాం, అన్ని కులాలను నాశనం చేసాం. ఇస్తానని ఏది ఇవ్వలేదు, ఏది కరెక్ట్ ఇవ్వలేదు. 100 మందికి చెప్పి ఒక్కరికే ఇచ్చి అందరూ కొట్లాడ పెట్టాం. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. తిప్పటి మండలంలో ఎట్లాంటివి కూడా జరగలేదు. బీసీలు ఎస్సీలు అంతా ఓసీలు ఉన్న కాడి కూడా అయ్యా మీరే ముందు ఉండండి, మీరే చేసుకొని మాకు ఛాన్స్ మీకే వచ్చింది అని ప్రతి ఒక్కటి ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు కాబట్టి మేము చెప్తున్నాం, మీరే ఆలోచించండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ బీసీలకు ఎస్సీలకు మంచి జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి జరుగుతలేదు. మీరు ఆలోచించండి, చేయండి. కానీ ఇటువంటి అభివృద్ధిని నాశనం చేసుకోవాలి. ఇక తీర్మానం వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము అందరూ బీసీలు అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ ఓట్లేసిన గెలిచి ఇలా మన మంత్రి గారి మీద బురద చల్లుతుండు. ఆయన ఇంకితగానే ఉంటే మాత్రం అట్లా చేయొద్దు. మీరు ఊళ్ళో మీరు ఏం మాట్లాడి ఏం చేశారు అర్థం కావట్లేదా మీకు? ప్రజలు ఎట్లా మంచుకున్నారు, ఏం చేసేది? తీర్మానం వల్ల కోసం 10-15 రోజులు 10 రూపాయలు ఆశించకుండా మేము పనిచేసి ఎండలో మేము ఉండి టెంట్ వేసుకొని మేము ఓట్లు వేయించినాం. ఇక మేము మా వాళ్ళ తెలిసి మాకే రివర్స్ మాట్లాడితే బాగుండదు. మీరు పక్కన పోయి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం, మేము మా మంత్రి గారిని తింటే మేము అందరం కూడా బాధపడుతున్నాం. మా మంత్రి గారిని చిల్లెత్తి మాట్లాడినా కూడా బాగుండదు. నువ్వు ఏదో మీడియా పెట్టుకొని మాట్లాడితే మాత్రం జనాలందరూ చూస్తున్నారు. ఖబర్దారు, నువ్వు ఏ రైతులు మాట్లాడుతున్నావు మాకు అర్థం కాదు. మా లైన్లో ఉండి బీసీలను తిట్టుకుంటే నీ ఇచ్చేదే పోద్దిగా. మేమందరము ఇవాళ మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చింది కూడా కొమ్మరెడ్డి దగ్గరే, అది గుర్తుపట్టుకో. అందరు ఓసీలు అందరూ కావాలన్నా కూడా పక్క పెట్టి సీనియర్ మోస్ట్ బీసీ నేత అని మాకు ఇవాళ అధికారం ఇచ్చిండు. ఇవాళ మార్కెట్ చైర్మన్ గా ఇచ్చిండు. ఆ ఘనత కూడా కొమ్మరెడ్డి దగ్గరే. మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రేపన్నాడు మీకు పుట్టబద్దలు ఉండవు. నువ్వు ఇంకా 6 ఏళ్ళు ఉందని అనుకుంటున్నావు, కానీ 6 ఏళ్ల తర్వాత నీకు ఎవరు కుక్కలు కూడా లేవు.
తీర్మానాల గౌరవం ఉంది, మీకు పదవి ఇచ్చినావు, ఆ పదవిని ఉండి ఆ గౌరవంతో మాట్లాడండి. ఎవరు బాట మీద పోయినా మాట్లాడకండి. ఇప్పటి నుంచి అయినా మాట్లాడండి. మీరు మీరు ఇప్పటి నుంచి మాత్రం న్యాయంగా ఆలోచించి మాట్లాడండి, నిజ నిర్ధారణ చేసుకొని మాట్లాడండి. ఒకరి గాలి మాట్లాడకండి చెప్తున్నాను.